సన్మార్గం వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ స్నేహితులు ఉంటారు. వాళ్ళు మనకు కష్టసుఖాల్లో తోడుగా ఉంటారు, మార్గదర్శనం చేస్తారు, మనం పక్కదారులు పట్టకుండా కాపాడుతూ ఉంటారు. అటువంటి మిత్రులను సంపాదించుకోవాలి. కృతజ్ఞులను దగ్గరకు తీసుకోకూడదు. మేలు మరిచేవాడు అంటే కృతజ్ఞుడు, ఉపకారికే అపకారం తలబెట్టేవాడు అలాంటి వాళ్ళని దగ్గరకు తీసుకోకూడదు అని భీష్ముల వారు మహాభారతం శాంతి పర్వంలో రకరకాల రాజధర్మాలు, మిత్రధర్మాలు, న్యాయాలు, పరిపాలన విధానాలు ఇవన్నీ చెప్తూ ధర్మరాజుకు నాడీజంఘుడనే కొంగలరాజు కథ కూడా చెప్తారనమాట. ఈ కొంగలరాజు ఒక అడవిలో ఉంటూ ఉంటాడు. ఒకనాడు తన అరణ్యంలో ఒక మర్రి చెట్టు కింద కూర్చున్న బ్రాహ్మణుడు ఒకడు కనబడతాడు. కొంగలరాజు పేరు రాజధర్ముడు, నాడీజంఘుడు. ఈ బ్రాహ్మణుడి పేరు గౌతముడు. అక్కడికి వచ్చి కూర్చున్న బ్రాహ్మణుడిని చూసి, నీవు ఎవరివి? నా అడవిలోకి వచ్చావు కాబట్టి నీవు నా అతిథి అవుతావు, ఏంటి నీ కథ అని అడుగుతాడు. అంటే ఆ బ్రాహ్మణుడు అంటాడు, నా పేరు గౌతముడు, నేను నా కులాచారం వదిలిపెట్టి బోయవనితను పెళ్లి చేసుకున్నాను, సంతానాన్ని కన్నాను, వాళ్ళ పోషణ కోసం నానా రకాలుగాను దోపిడీలు అవన్నీ చేశాను, దారి దోపిడీలు అవన్నీ చేశాను. కానీ చక్కగా పోషించుకోవాలి, సుఖంగా ఉండాలి అనుకుంటే వర్తకమే మేలని ఒక వర్తకుల గుంపుతో కలిసి అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటే ఒక మదమెక్కిన ఏనుగు అకస్మాత్తుగా మా మీద దాడి చేసింది. తలో దిక్కుకి అందరూ పారిపోయాము, కొందరు ఏనుగు కాళ్ళ కింద పడి మరణించారు. నేను ప్రాణాలు రక్షించుకొని అడవికి వచ్చి పడ్డాను అని చెప్పాడు. అయితే నేను కాశ్యప వంశానికి చెందినవాడిని కాబట్టి నీవు నాకు మిత్రుడివి, అతిథివి అవుతావు, అందువల్ల నేను నీకు ఆతిథ్యం ఇస్తాను, ఇక్కడే ఉండు నీవు అని చెప్పి ఆ కొంగ దగ్గరలో ఉన్న సరస్సులో చేపలు పట్టి దాన్ని కాల్చి తీసుకువచ్చి గౌతముడికి తిండి పెట్టింది. చక్కటి తీయటి అడవి పళ్ళు తీసుకొని వచ్చి పెట్టింది. కడుపు నిండా భోజనం పెట్టింది. రాత్రి మెత్తటి ఆకులతోటి, చిగురాకులతోటి పక్క ఏర్పాటు చేసింది. బ్రాహ్మణుడు పడుకున్నాడు, ఈ కొంగ కూడా నిద్రపోయింది. తెల్లవారగానే కొంగ గౌతముడితో చెప్పింది కదా, నాకు విరూపాక్షుడనే రాక్షసరాజు ఉన్నాడు, అతను నీకు సంపదలు ఇస్తాడు, వెళ్ళిరా. అతను ఇక్కడి నుంచి మధువ్రజం అనే చోట ఉంటాడు. ఆ మధువ్రజం ఇక్కడికి 3 ఆమడల దూరంలో ఉంది. ఇంత దూరం నీవు నడవలేవు కనుక నీకు దగ్గర దారి చెప్తా, షార్ట్కట్ చెప్తాను, వెళ్ళిరా అని ఆ దారిలో పంపించింది. ఏమీ లేదు, నన్ను నాడీజంగుడు పంపించాడని చెప్పు, నీకు డబ్బిస్తాడు ఆయన అని చెప్పింది. సరే, బ్రాహ్మణుడు వెళ్ళాడు. ఎవరు నువ్వు అని అడిగాడు. బ్రాహ్మణుని చూడగానే ఆ విరూపాక్షుడికి అనుమానం కలిగింది. వీడెవడో నీచుడిలాగా ఉన్నాడు, నా మిత్రుడు నాడీజంగుడు చాలా అమాయకుడు, అందరినీ నమ్మేస్తూ ఉంటాడు, వీడి కథా కమామిషం ఏమిటో కనుక్కుందాం అని, నువ్వెవడివి ఏమిటని అడిగింది. నీ ప్రవర్తన ఏమిటి, నీ కులం ఏమిటని అంటే నాడీజంగుడికి ఏం చెప్పాడో అదంతా చెప్పాడు గౌతముడు. ఆ తర్వాత సరే ఇక్కడ ఉండు నువ్వు అని చెప్పి కొందరిని నియోగించాడు. ఇతనికి కావాల్సిన ధనము అవన్నీ మీరు ఏర్పాటు చేయండి అని చెప్పి మర్నాడు కార్తీక పౌర్ణమి విందు చేశాడు. బ్రాహ్మణుడు బంగారు పళ్ళెంలో భోజనం పెట్టాడు. చాలా విలువైన అంటే ఖరీదైనటువంటి ఆహార పదార్థాలు పెట్టాడు. తర్వాత ఎంతో రుచికరంగా ఉన్నాయి. అటువంటి భోజనం బ్రాహ్మణుడు జన్మలో చేశాడు. తర్వాత అతనికి బంగారం, రత్నమాణిక్యాలు ఇచ్చాడు. మోయలేనంత సంపద తీసుకుని ఇతను బయలుదేరాడు. మెల్లిగా మోసుకుంటూ మళ్ళీ నాడీజంగుడి దగ్గరకు వచ్చాడు. నాయన, నీ వల్ల నేను సంపద గలవాడిని అయ్యాను, నీకు కృతజ్ఞతలు అని చెప్పాడు. ఆ రాత్రి మళ్ళీ ఆతిథ్యం ఇచ్చాడు. ఆ రాత్రి మళ్ళీ ఇద్దరు పడుకున్నారు. అర్ధరాత్రి వీడు అసలే ధర్మం తప్పి పక్కదారి పెట్టిన బ్రాహ్మణుడు కదా, అందువల్ల ఇతనికేంటి ఒక చెడు బుద్ధి పుట్టింది, దుర్మార్గమైన ఆలోచన వచ్చింది. ఈ కొంగ బాగా బలిసున్నది, దీన్ని చంపేస్తే రేపు దారిలో ఉన్న ఆహారానికి సరిపోతుంది అనుకున్నాడు. అతన్ని అడిగితే ఆహారం తెచ్చివడా, దుర్మార్గులు ఇట్లాగే ఉంటారు. అందువల్ల ఒక కర్ర తీసుకుని కొంగ మెడ మీద తల మీద బాధేసి చంపేశాడు. మాంసాన్ని మూటగట్టాడు. ఆ రెక్కలు, ఆ డొక్క అవన్నీ అక్కడ పారేశాడు. ఆ సామాను తీసుకుని, ఆ బంగారం మణులు తీసుకుని బయలుదేరాడు. పాపం విరూపాక్షుడికి తెల్లవారుజామున ఎందుకో పీడకలు వచ్చింది, మనస్సు కలతబడింది. ఎందుకో మనసు బాగుండడం లేదురా, ఎవరైనా వెళ్ళి నా మిత్రుడైన నాడీజంగుడు ఎట్లా ఉన్నాడో కనుక్కోండి అని అన్నాడు. వాళ్ళు వచ్చారు. నాడీజంగుడు కనబడలేదు, బ్రాహ్మణుడు కనబడలేదు.
అక్కడ కొంచెం రక్తం కనబడుతున్నది, డొక్క కనబడింది కొంగది. వాళ్ళు వెంటనే మహారాజా ఇట్లా ఉందని చెప్పారు. చాలా బాధపడ్డాడు విరూపాక్షుడు. సరే దుఃఖిస్తూ వచ్చి మిత్రులందరితోటి ఆ డొక్కను సేకరించి, ఆ రెక్కలు అవన్నీ సేకరించి యథోచితంగా అతనికి అంతిమ సంస్కారం చేశాడు. సైనికులను పంపించి ఆ బ్రాహ్మణుడు వెళ్ళిన దారంతా వెతికి అతన్ని పట్టుకొని తీసుకురండి అన్నాడు. పెడరెక్కలు విరిచికట్టి వాడిని పట్టుకొచ్చారు. వీడిని చంపేసి మీరు తినేయండి అన్నాడు విరూపాక్షుడు. వాళ్ళు ఒప్పుకోలే. నీవు చంపమంటే చంపుతాం కానీ ప్రభు, ఇది తినడానికి మేమన్నా నీతి ఉన్న వాళ్ళమా? మేము కూడా నీతి ఉన్న వాళ్ళమే, ఇంత కృతజ్ఞుడి మాంసం మేము తినమన్నారు. సరే చంపితే చంపండి, లేకపోతే మానండి, ఏమన్నా చేయండి, నా కళ్ళ ముందు నుంచి మాత్రం వీడిని తీసుకెళ్ళిపోండి ఇక్కడి నుంచి అన్నాడు ఆయన. సరే నగరానికి దూరంగా తీసుకెళ్ళి చిన్న చిన్న కండలుగా నరికేసి అతన్ని చంపేశారు, అక్కడ పడేశారు. తర్వాత ఏమైంది, ఇతను అప్పటికి కొంచెం శాంతించాడు విరూపాక్షుడు. ఈ లోపల దేవేంద్రుడు వచ్చాడు అక్కడికి. దేవేంద్రుడు వస్తే దేవేంద్రుడిని గుర్తించిన విరూపాక్షుడు అన్నాడు కదా, నేనేమో రాక్షసరాజుని, ఆయనేమో కొంగలకు రాజు, ఇంత అన్యాయం జరిగిపోయిందే దేవేంద్ర, నా మిత్రుడిని నువ్వు బ్రతికించవా అని వేడుకున్నాడు. బాబు నువ్వు మర్చిపోతున్నావు, ఈ నాడీ జంగుడు బ్రహ్మదేవుడికి కూడా మిత్రుడే, మర్చిపోయినట్టున్నావు నువ్వు. ప్రతిరోజు బ్రహ్మదేవుడు నాడీ జంగుడు తన దగ్గరకు వస్తే బాగుంటుంది అనుకుంటాడు, ఈయన కూడా వెళ్తూ ఉంటాడు, ఎప్పుడైనా వెళ్ళడు. ప్రతిరోజు నీ దగ్గరకు వచ్చే నాడీ జంగుడు ఇవాళ రాలేదనే కదా నీవు సైనికుల్ని పంపించావు వెతకడానికి, నీవేం భయపడకు. నీవు అంత్యక్రియలు చేశావు కదా, చితి మండుతూ ఉంటే ఆ పక్కనే కామధేను జాతికి చెందిన గోమాత ఒకటి తన దూడకు పాలిస్తూ ఉంది. ఆ దూడ నోటి వెంట జారిపడిన నురగా ఆ తుంపర గాలికి ఎగిరి చితి మీద పడింది. మీ నాడీ జంగుడు మళ్ళీ పునర్జీవితుడయ్యాడు, అదిగో ఆ కొంగలరాజుగా మళ్ళీ వస్తున్నాడు పాత రూపంతో అంటూ ఉండగానే కొంగలరాజు రానే వచ్చాడు. విరూపాక్షుడు తన్ని కౌగిలించుకున్నాడు. దేవేంద్రుడిదంతా బ్రహ్మలీల కాబట్టి మళ్ళీ ఆ బ్రాహ్మణుడు కూడా బ్రతికించాడు, కట్టేశాడు, తాళ్లతో కట్టేయించాడు. నాడీ జంగుడు రాగానే విరూపాక్షుడిని చూసి ఆ బ్రాహ్మణుడే అని అడిగి చూశాడు, అక్కడ కట్టేసి ఉన్నాడు. నా వల్ల ఇటువంటి దురవస్థ కలిగింది కదా ఈ బ్రాహ్మణుడికి అని చెప్పి విడిపించు అతన్ని అన్నాడు. సరే దేవేంద్రుడు విడిపించాడు. అతనికి బుద్ధి చెప్పి, ఒరే కృతజ్ఞుడిగా ఉన్నావు కదరా నువ్వు, మేలు చేసిన వాడికి అపకారం చేశావే, ఇట్లా చేయొచ్చా అని నీతులు చెప్పి అతను పోయి ఇక్కడి నుంచి అని పంపించారు. ఇతను చనిపోయినప్పుడు ఇంకోటి కూడా జరిగింది. ఆ మాంసం తినడానికి రక్తపు వాసనకి ఆకలితో ఉన్న కుక్కల మంద కూడా ఒకటి వచ్చింది అక్కడికి. కానీ ఇతను కృతజ్ఞుడు కదా, ఇతను మాంసం తినకుండా అసలు ముక్కుతోటి వాసన కూడా చూడకుండా వెళ్ళిపోయాయట. కృతజ్ఞుడి మాంసాన్ని కుక్కలు కూడా ముట్టవు అని వేదాలు శాస్త్రాలు చెప్తాయి. దానికి ఈ కథ మనకు ఉదాహరణ. తర్వాత బ్రాహ్మణుడిని పంపించేశారు. ఆయన నమస్కారాలు పెట్టి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. దేవేంద్రుడు తన స్థానానికి వెళ్ళిపోయాడు. ఎందుకు చెప్పుకున్నాం ఈ కథ మనం అంటే, మిత్రులకి ద్రోహం చేస్తే ఎటువంటి దుర్గతి పడుతుంది మనకు. అన్యాయంగా కొంగలరాజు ఉపకారం చేశాడు, ఇతను ఏం చేశాడు, అపకారమే చేశాడు తనకి. మనకి సుమతి శతకంలో ఒక పద్యం ఉంది, ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అని. మనకు ఉపకారం చేస్తే ఎవరైనా ఉపకారం చేయొచ్చు, అది పెద్ద గొప్ప విషయం కాదు. కానీ మనకు అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేసేవాడు అతను ఉత్తములలోకెల్లా ఉత్తముడైన అత్యున్నతుడైనటువంటి మిత్రుడు. అటువంటి మిత్రులను మనం సంపాదించుకోవాలి. కృతజ్ఞతగా అంటే మనకేదో బానిసలాగా పడి ఉండమని మన మిత్రులను మనం చెప్పలేము. మిత్రులు కూడా అష్టైశ్వర్యాలలో ఒకటిగా చెప్పాయి వేదాలు మనకు. అందువల్ల అష్టైశ్వర్యాల్లో ఒకడైన మిత్రుడిని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు. అవసరానికి ఆపదలో తోడ్పడేవాడే అసలైన మిత్రుడు అని. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, పాతది గొప్ప బంగారం అని. నేను డైమండ్ ప్లాటినం అని కూడా అంటా. ఎందుకంటే బాల్యంలో ఎవరైతే మిత్రులు మనకు ఉంటారో వాళ్ళు ఇంత వయసు వచ్చిన తర్వాత, అంటే ఒక 60 ఏళ్ళు దాటిన తర్వాత మళ్ళీ కలిసి మనతో సఖ్యంగా ఉంటున్నారు అంటే అది నిజంగా మహాదృష్టం. అష్టైశ్వర్యాల్లో ఒకటి మనం గట్టిగా పట్టుకున్నట్టే, దాన్ని వదిలిపెట్టుకోకూడదు. అటువంటి స్నేహితులను సంపాదించుకోవాలి. నేను అదృష్టవంతురాలి, అట్లాంటి స్నేహితురాళ్ళు, బాల్యంలో స్నేహితులు, కాలేజీలో స్నేహితులు, ఈనాటికి నాకు స్నేహితురాళ్ళుగా ఉన్నారు. ఇటువంటి అదృష్టం ఇది ఒక అష్టైశ్వర్యాల్లో ఒక అదృష్టం కనుక అందరూ ఇటువంటి మిత్రులను సంపాదించుకోవాలి. మిత్రుడిని ఏనాడో అవమానించకూడదు.
బ్రాహ్మణుడిని చంపిన నిష్కృతి ఉందేమో కానీ కృతజ్ఞుడికి మాత్రం, పైగా మేలు మరిచిన వాడు, ఉపకారికి అపకారం చేసేవాడు, వాడికి అసలు నిష్కృతే లేదు అని చెప్పారు భీష్ముల వారు ధర్మరాజుకి కథ చెప్తూ. ఈ కథని కశ్యప గౌతమాఖ్యానం అనే రెండో పేరుతో కూడా పిలుస్తారు. ఈ ఇద్దరికి, అంటే మేలు మరిచిన వాడికి, ఉపకారికి అపకారం చేసేవాడికి, ఈ ఇద్దరిని కూడా వాళ్ళు నీతో ఎంత స్నేహంగా ఉన్నా కూడా నీవు స్నేహం నటిస్తూనే వదిలించుకోవాలి, అంతేగాని వాళ్ళని దగ్గర పెట్టుకోకూడదు, వాళ్ళ వల్ల నీకు అపకారమే జరుగుతుంది అని భీష్ముల వారు చెప్పారనమాట. మిత్రులను అందరూ సంపాదించుకోవాలి. ఇట్లాంటి మహాదృష్టం అందరికీ పట్టదు, పట్టించుకునే ప్రయత్నం అందరూ చేయాలి. కనుక ఈ మిత్రులను సంపాదించుకోవడం అనే పని పరిశీలించండి. ఎందుకంటే స్మార్ట్ ఫోన్లు పట్టుకుని ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. తల్లిదండ్రులు అక్కర్లేదు, సంతానం అక్కర్లేదు, భార్య పిల్లలు కూడా అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, అందులోనే ప్రపంచాన్ని చూస్తున్నారు. దునియా తేరీ ముఠ్ఠీ మే అన్నారు. అరచేతిలో భూమండలం, కానీ ఏం లాభం? మనిషి ఉండడు కదా, పలకరించడానికి మనిషి ఉండాలి, అదే అదృష్టం. మిత్రుడు ఉంటే మరీ అదృష్టం. కనుక అటువంటి మిత్రుడిని సంపాదించుకోవాలని భీష్ముల వారు ధర్మరాజుకు బోధించారు. ఆనాడు ఆయన మహాభారత కాలంలో బోధించిన నేటి కాలానికి కూడా అన్వయించే మహా గొప్ప కథ ఇది. కనుక మంచి మిత్రులను సంపాదించుకోండి, వాళ్ళను పోగొట్టుకోకండి. ఎందుకంటే బాల్యంలో మనతో ఉన్నటువంటి మిత్రులు మన కష్టసుఖాలు తెలుసుకోవడమే కాకుండా మన లోపాలు, బలహీనతలు, బలాలు కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాడితో ఒక కష్టం చెప్పుకున్నా, ఒక సుఖం చెప్పుకున్నా బాగుంటుంది. సుఖం పంచుకోవాలి, కష్టం కూడా పంచుకోవాలి. కష్టం తగ్గుతుంది, సుఖం పెరుగుతుంది. కానీ మిత్రుడు నమ్మి చెప్పిన రహస్యాన్ని మాత్రం మరెవరికి చెప్పకూడదు. రౌరవాది నరకాలు కలుగుతాయి అని గరుడ పురాణం చెప్తున్నది మనకు. అందువల్ల మిత్రుడు అనేది ఒక సౌభాగ్యం, ఒక అదృష్టం, అష్టైశ్వర్యాల్లో ఒకటి. కాబట్టి అట్లా పొందిన మిత్రులని ఏనాటికి కూడా మీరు పోగొట్టుకోకూడదు. పంచతంత్రంలో ఈ మైత్రిని గురించిన మిత్రలాభం అనే బ్రహ్మాండమైన కథ ఉంది. ఆ కథ చదివితే మిత్రుల వల్ల మనకు ఎంత లాభం కలుగుతుందో తెలుస్తుంది. లాభాన్ని కోరి మిత్రులను సంపాదించుకోమని చెప్పడం లేదు. జీవితకాలం వాళ్ళతో పాటు కలిసి నడవండి, కష్టసుఖాలు పంచుకోండి, ఆనందంగా ఉండండి. అంటే ఒకళ్ళు ముందు పోవచ్చు, ఒకళ్ళు వెనక పోవచ్చు, కానీ ఆ స్నేహంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అందరూ అనుభవించాలి. అందరికీ మిత్రులు కలగాలి, అందరికీ మిత్రులు కలిగేలాగా చేయమని ఆ భగవంతుడిని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అందరికీ మిత్రులు ఉందురుగాక, అందరూ సంతోషంగా ఉందురుగాక. నమస్కారం.